సీతాదేవిని వెతుకుతూ లంకకు వెళ్లిన హనుమంతుడి తోకకు రావణుడి ఆదేశాల మేరకు నిప్పంటించారు. ఆయన తన తోకతో లంకకు నిప్పంటించిన తర్వాత హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునుగుతాడు. సముద్రంలో మునిగినప్పుడు హనుమంతుని చెమట చుక్క ఒకటి ఒక ముసలి నోట్లో పడుతుంది. ఆ చెమట బిందువుతో ఆ ముసలి మకరధ్వజ అనే బిడ్డకు జన్మనిస్తుంది. అతను తన తల్లి మకర పెంపకంలోనే పెరిగి పెద్దవుతాడు. మకరధ్వజను పాతాళ సముద్రలోకంలో హనుమంతుడి కుమారుడుగానే పెంచబడతాడు. అతనికి ధైర్యం మరియు గొప్ప యోధుడి లక్షణాలు హనుమంతుడి నుండి సంక్రమిస్తాయి. అతను పాతాళలోక ద్వారపాలకుడిగా నియమించబడతాడు. పాతాళలోక రాజైన అహిరావణుడికి సేవ చేసుకుంటూ తన తండ్రి హనుమంతుడి నిజరూపం ఎలా ఉంటుందో మకరధ్వజుడు తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. రావణుడు రాముణ్ణి ఓడించడంలో ఇబ్బంది పడడం చూసి అహిరావణుడు ఒక ఆలోచన చేస్తాడు. అతను రాముడిని మరియు లక్ష్మణుణ్ణి కిడ్నాప్ చేసి పాతాళానికి తీసుకెళ్తాడు. రాముణ్ణి రక్షించడానికి హనుమంతుడు వెతుకుతూ పాతాళలోకానికి చేరుకున్నప్పుడు హనుమంతుడు మకరధ్వజను చూస్తాడు. అతను పాతాళలోక ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉంటాడు. ఆ సమయంలో హనుమంతుడు మరియు మకరధ్వజ ఇద్దరికి తమ తండ్రి కొడుకుల బంధం గురించి తెలియదు. వారిద్దరి మధ్య చాలా శక్తివంతమైన పోరాటం జరుగుతుంది. మకరధ్వజ ఆ పోరాటంలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తాడు. పోరాట సమయంలో హనుమంతుడు మకరధ్వజ యొక్క శక్తిని చూసి అతని పుట్టుక గురించి చెప్పమని అడుగుతాడు. మకరధ్వజ తన జన్మ కథను వివరిస్తాడు. తన తండ్రి హనుమంతుడు అని చెప్తాడు. అది విన్న తర్వాత హనుమంతుడు మకరధ్వజను తన కుమారుడిగా గుర్తించాడు. పోరాటం తక్షణమే ఆగిపోతుంది. ఆ తరువాత హనుమంతుడు మకరధ్వజకు జరిగిన పరిస్థితి మొత్తాన్ని వివరిస్తాడు. అహిరావణుడి నుండి రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి రక్షించడంలో సహాయపడమని అడుగుతాడు. మకరధ్వజ అహిరావణుడికి సేవ చేస్తూ ఉన్నప్పటికీ హనుమంతుడు చెప్పిన కారణం న్యాయమైన చేత అతను తన తండ్రికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. హనుమంతుడు మరియు మకరధ్వజ కలిసి అహిరావణుణ్ణి పాతాళ రాజభవనంలోకి ప్రవేశించడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు. మకరధ్వజ సాయంతో హనుమంతుడు పాతాళంలో ప్రవేశించి అహిరావణుణ్ణి మట్టి కరిపించి రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి విజయవంతంగా రక్షిస్తాడు. కొన్ని కథల ప్రకారం మకరధ్వజ అహిరావణుడి పరాజయం తరువాత పాతాళంలో పాలకుడిగా కొనసాగించాడని చెప్తారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.